ఇక రంగారెడ్డి జిల్లాలో భూధన్ భూముల అక్రమ బదలాయింపు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో 42 ఎకరాల భూములను ప్రైవేటు వ్యక్తులకు అక్రమంగా కట్టబెట్టడంతో మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు డీజీపీ జితేందర్ను కలిశారు. డీజీపీకి ఈడీ అధికారులు తమ నివేదికను అందజేశారు. మాజీ కలెక్టర్ అమయ్ కుమార్ పై కేసు నమోదుకు సిఫారసు చేసింది. తహసీల్దార్ జ్యోతి, ఆర్డీఓ వెంకటాచారిపై కూడా కేసులు నమోదు చేయాలని ఈడీ సిఫారసు చేసింది. భూ బదలాయింపు లావాదేవీల్లో అనేక అక్రమాలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. భూధన్ ల్యాండ్ వ్యవహారంపై కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. డీసీపీకి ఈడీ అధికారులు అయితే ఇప్పటికే నివేదికను అందజేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ స్వప్న, ప్రస్తుతం ఏదైతే రంగారెడ్డి జిల్లాలోని చూసుకున్నట్లయితే ఐఏఎస్ అధికారి అమయ్ కుమార్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంట్లో ఈడీ అధికారులు మాత్రం రోజు రోజుకు వేగవంతం పెంచుతున్నారా చూసుకోవచ్చు. అయితే ఇప్పటికే ఈడీ అధికారులు డీజీపీకి, తెలంగాణ డీజీపీకి కూడా సిఫారసు చేయడం జరిగింది. అయితే వీళ్ళపై కేసులు నమోదు చేయాలంటూ కూడా, ఎందుకంటే మిగతా తహసీల్దార్ జ్యోతి కావచ్చు, లేదంటే ఆర్డీఓ వెంకటాచారి కావచ్చు, వీళ్ళపై కూడా కేసులు నమోదు చేసి కూడా, ఎందుకంటే ఇప్పటికే ఈడీ అధికారులు దాదాపుగా అమయ్ కుమార్ ని కూడా 2 నుంచి 3 సార్లు కూడా విచారించిన విషయం తెలిసిందే. దీంట్లో కొన్ని వేల ఎకరాలకు సంబంధించి మాత్రం భూసేకరణలో చూసుకున్నట్లయితే దీంట్లో ఎంతో రైతులకు రావాల్సిన భూ కబ్జాలు, ఇతరులపై చేసిన రిజిస్ట్రేషన్లపై కూడా ఇప్పటికే ఈడీ అధికారులు పూర్తి వివరణ కూడా దీని మీద తీసుకుంది. అయితే త్వరలోనే వీళ్ళపై మరింత విచారణ చేసి, ఎందుకంటే అవి ఇతరులు ఎవరి పేరు మీద ఉన్నాయి ఏంటి అనేది కూడా ఈడీ త్వరలోనే దీనిపై కూడా వెలుగులోకి తీసుకొచ్చి మాత్రం దీన్ని వేగవంతం పెంచుతున్న విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. స్వప్న. థాంక్యూ క్రాంతి.